ప్రేమ మోహంలో తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ప్రభు మా యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించినారు. ఈ సంవత్సరం కూడా మాకు క్రిస్మస్ పండుగ మీరు అనుగ్రహించినారు. మీకు ప్రభు తండ్రి, గత క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు మీరు చేసిన మేలన్నిటికై స్తోత్రాలు. ప్రభు తండ్రి, మరి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే బాధ్యత ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు నోటి మాట చేత మేము ఆరాధించబోతున్నాం. దయచేసి నాకు మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభు తండ్రి, మేమేం నేర్చుకోవాలో, ఎలా ఆరాధన చేయాలో దయచేసి నాకు మాకు మీరు నేర్పిస్తురండి. ప్రభు తండ్రి, మరి ఈ యొక్క పండుగ దినమున మరి నూతనంగా మిమ్మల్ని మేము ఆరాధన చేసేలాగా నాకు మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభు తండ్రి, మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేయండి. చుట్టుపక్కల నుండి వచ్చే శబ్దాలన్నింటినీ విశ్వాసంతో మేము వేస్తున్నాముగా తీస్తున్నాం, అందిస్తున్నాం. మరి నైనా మీ ప్రజలు కూడా మరి వాళ్ళ గమనాన్ని మీ పైన, మీ వాక్యం పైన వచ్చేలాగా సాయం చేయండి. మా కన్ను తెరవండి, మా చెవులు తెరవండి, మా మనసులు తెరవండి, మా హృదయాలను తెరవండి, మా మననేత్రాలను వెలిగించండి. నూతనమైన విధానంలో మీరు మమ్మల్ని దర్శించండి. కాబట్టి తండ్రి, దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ మేము మీకు ఇంకా సమీపస్తులుగా రావడానికి దయచేసి మాకు సహాయం చేయండి. కాబట్టి తండ్రి, వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు. ఇంకా మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు త్వరపెట్టి క్షేమంగా తీసుకొని రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. కాబట్టి మమ్మల్ని మేము ఎలాంటి కలతకి, కలవరానికి, డిస్టర్బెన్స్ కి గురి చేసుకోకుండా సహాయం చేయండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము వేస్తున్నాము, గర్దిస్తున్నాం, బంధిస్తున్నాం. నిద్రమత్తు నుండి కూడా తప్పించండి. సాతానుడు, వాడి యొక్క అనుచరులు, వాడి యొక్క యుక్తిని, వాడి యొక్క కుయుక్తిని నాయన మరి మేము విశ్వాసంతో వేస్తున్నాముగా గర్దిస్తున్నాం, బంధిస్తున్నాం. ప్రభు తండ్రి, మరి దౌర్భాగ్యులైన నన్ను కూడా మీ ప్రజల మధ్యలో నిలబెట్టుకుంటున్నారు. వందనాలు నాయన. మరి నన్ను శిలువ చాటున మరుగుపరచండి. జ్ఞానం లేనటువంటి వాడిని, బుద్ధి లేనటువంటి వాడిని, ప్రభు మరి మీ ఇంట్లో అడుగు పెట్టే యోగ్యత అర్హత కూడా లేనటువంటి వాడిని, మీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా మరి నాయన ఎలాంటి అర్హత లేనటువంటి వాడిని, ప్రభు తండ్రి, శిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఇక్కడ కనబడేలాగా నాకు మాకు మీరు సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున నిర్గమకాండము 34:10 మా మధ్యలో నెరవేర్చండి. మార్కు సువార్త 7:37 మా మధ్యలో నెరవేర్చండి. ప్రభు తండ్రి, సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. నా మంచితనం అంతయు నీ యొక్క గర్భజలో అనే వాగ్దానం నెరవేర్చండి. ప్రభు తండ్రి, మీ యొక్క మంచితనాన్ని చూడాలనుకుంటున్నాం. సహాయం చేయవలసిందిగా కోరుతూ ఆరాధన మా హృదయాలను సిద్ధపరచండి. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించడం తండ్రి. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయం. వినండి, ఓకే వినండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం అందరం వచ్చేస్తున్నాం. మీరే చదవండి. నేను మొదలు పెడితే మీరే చదవాలి. సరే, నేను చదువుతాను. దయచేసి వినండి, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి వినండి, గమనించండి. నేను ప్రశ్న కూడా అడుగుతున్నాను. అందుకే వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా వినాలి. సరేనా? నేను చదువుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 2:1. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పింది. 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమ,
నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళింది. సరే, మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే వాటిని కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి కొద్దిసేపు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సంఘం మీది. మీరు మా ఊళ్ళో ఎప్పుడో చర్చ ఉండాలని సంఘం కట్టుకున్నారు. మీ సమర్పణ ఇక్కడ ఉన్నారు, నాది ఏమి. కాబట్టి మీరు చర్చ కట్టుకున్నది వాక్యం కోసమే కదా. కాబట్టి వాక్యం జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు దిక్కులు చూసుకుంటా అటు ఇటు ఏమీ చేసుకోకండి, మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి. సరే, చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మనకు దీవించుగాక. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆరాధన చేస్తాం. సో ఆరాధన చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత క్రిస్మస్ వర్తమానం ఉంటుంది. అయినా 2 మెసేజ్లు ఉంటాయి. సో ఆరాధన మెసేజ్ ఇప్పుడు ఉంటుంది, దాని తర్వాత క్రిస్మస్ వర్తమానం కూడా మనము వింటాం. సరే, వాక్యంలో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. చూడండి, నిర్గమకాండము ఆరాధనకి కొన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో ఆరాధనకి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆరాధనని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఆరాధన అంటే దేవునికి ఏంటి అని అంటే ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎంత మంచిగా చదువుతున్నాడు దేవుని వాక్యం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో మంచి మాట రాయబడ్డది. ఆరాధన అంటే ఏంటి? దేవుని దృష్టిలో ఆరాధన అంటే ఏంటి అని అంటే అక్కడ మంచి మాట రాయబడ్డది. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము కొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. ఆరాధన అంటే సత్క్రియ. ఏమా ఆరాధన అంటే ఏంటి? గుడ్ వర్క్. ఆరాధన అంటే సత్క్రియ, మంచి పని. సత్క్రియ అంటే మన తెలంగాణ భాష లాగానే సత్క్రియ అంటే మంచి పని అని అర్థం. సో ఆరాధనకి దేవుడు ఇచ్చిన పేర్లలో ఒక పేరు ఏంది అని అంటే ఆరాధన అంటే సత్క్రియ. నేను ఆరాధన చేస్తున్నా అంటే మంచి పని చేస్తున్నా అని అర్థం. ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆరాధన చేసే వాళ్ళందరూ మంచోళ్ళు. ఆరాధన చేస్తున్న మంది ఎవరు? ఆరాధన చేయని వాళ్ళు మంచోళ్ళు కాదు. దేవుని దృష్టిలో వాళ్ళు మంచోళ్ళు కాదు. అందుకే ఏ సంఘంలో కూడా లేని సంఘ దర్శనం కేవలం మన సంఘంలోనే ఉంది. ఇట్లా ఒక్కొక్కరు ఆరాధన చేసుడు వేరే ఏ సంఘాలలో లేదు. సో ఇప్పుడు వేరే సంఘాలలో ఆరాధన చెయ్యకొచ్చిండ్రు, మనమే ఆరాధన చేస్తున్నాము అంటే దేవుడు ఏమంటాడు? మంచి పని ఎవరు చేస్తున్నాం? మనం చేస్తున్నాము. మనం అందరం ఆరాధన చేస్తున్నాము అంటే మనము మంచి పని చేస్తున్నాం. లోకంలో లోకస్తుల కనుక మంచి పని ఏంది? నాకు మంచి పనులు చెప్పు అని అంటే నా ఆస్తి మొత్తం అమ్మేసి బీదలకు ఇచ్చేసాను. ఆయనకున్నంత మంచితనం ఎక్కడ ఉందో, ఎంతో గొప్ప త్యాగం చేస్తున్నా. ఆయన ఆస్తి మొత్తం
బీదలకు పనిచేశాడు. ఎంత మంచి పని చేశాడు. మా ఊళ్ళో 100 మంది జంటలకి నేను కలిపి అందరికి పెళ్లి చేయించినాడు. కన్యాదానం అది. మా ఊళ్ళో 100 మంది జంటలకి నేనే దగ్గరుండి చూసుకొని వాళ్ళందరి పెళ్లి ఒకటే రోజు ఒకటే ముహూర్తానికి చేసినాను. అప్పుడు నన్ను ఏమంటావు? నేనేం పని చేసిన? మంచి పని. అర్థమైంది కదా మీ వాక్యం? నా అన్నదానము, నేత్రదానము, వస్త్రదానము, లేకపోతే దానాలు, ధర్మాలు, హోమాలు, యజ్ఞాలు చేస్తే ఈ లోకంలో ఏమంటారంటే ఆయన మంచి పనులు చేస్తున్నాడు, ఆయన చాలా మంచోడు. అసలు ఏది కూడా తనకంటూ ఉంచుకోకుండా ఆయన ఆస్తి మొత్తం బీదులకు పనిచేసినాడు అని అంటే ఆయన ఎంత మంచోడు. బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు? ఎవరు మంచోడు అంటారు? మీకు వాక్యం అర్థం కావాలి. మీకు వాక్యం అర్థం కాలేదు అనుకోండి, నేను వచ్చి లాభం లేదు, నేను వాక్యం చెప్పి కూడా లాభం లేదు. ఆరాధన చేసేటోళ్ళు మాత్రమే మంచి పని చేస్తున్నారు అని అర్థం. సో నేను ఆరాధన చేస్తున్నాను అంటే నేను మంచి పని చేస్తున్నాను అని అర్థం. దేవుడు నా పట్ల ఇచ్చే సాక్ష్యం ఏంది అని అంటే నేను మంచి పని చేస్తున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. ఎంత మంచి మాట ఉందో చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె ఏం చేసిందంటే ఆమె కన్నీళ్లతోని యేసు ప్రభు పాదాలు కడిగిందంట. తల వెంట్రుకలతోని ఆయన పాదాలని తూర్చిందంట. అత్తరు తీసుకొని ఆయన పాదాలకు పూసిందంట. ఆ కార్యాన్ని యేసు ప్రభు ఏమంటున్నాడు? మంచి పని. ఆరాధన అనేది మంచి పని. ఆరాధన అనేది మంచి పని. ఒకవేళ వేరే డినామినేషన్ వ్యక్తి కనుక ఇక్కడికి వచ్చి కూర్చొని కొద్దిసేపు ఆరాధన వినడంలో వాడు 2 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళంది ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది ప్రార్థన కాదు, ఆరాధన. దేవుని మందిరానికి వచ్చుట ద్వారా ఈ దేవుడు నాకు మంచి పని నేర్పిస్తున్నాడు. నేను దేవుని దృష్టికి మంచి పని చేస్తున్నాను. అది ఆరాధన అంటే సత్క్రియ, మంచి పని. ఇంకోటి చూడండి, నిర్గమకాండం. ఇప్పుడు నిర్గమకాండం దగ్గరికి రండి. ఒకటి చూసినాము ఆరాధన అంటే సత్క్రియ. ఇప్పుడు రెండోది చూడండి ఎంత మంచిగా ఉందో. నిర్గమకాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఆరాధన అంటే ఒకటి సత్క్రియ. ఇప్పుడు చూస్తున్నాము నిర్గమకాండము 5వ అధ్యాయము 1వ వచనము. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. ఆరాధన అంటే యెహోవాకు ఉత్సవము. ఆరాధన అంటే యెహోవాకు ఉత్సవము. ఉత్సాహము కాదు, ఉత్సవము. ఉత్సవము అంటే పండుగ అని అర్థం. ఏమో ఆరాధన అంటే యెహోవాకు ఉత్సవము, యెహోవాకు పండుగ అని అర్థం. నిర్గమకాండము 10వ అధ్యాయం 9వ వచనం మాట్లాడమాట చూడండి. నిర్గమకాండము 10వ అధ్యాయము 9వ వచనం. అందుకు మోషే, మేము యెహోవాకు
కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదమని. ఆరాధన అంటే యెహోవాకు పండుగ. ఎవరెవరు ఆరాధనకు రావాలి, ఎవరెవరు ఆరాధన చేయాలంటే కావచనంలోనే ఉంటుంది. మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా గొర్రెలు, పిల్లలు అండ్ పెద్దలు. అర్థమవుతుందా దేవుని వాక్యం మీకు? పిల్లలు కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి, పెద్దలు కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి, నీ కుమారులు కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి, నీ కుమార్తెలు కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి, నువ్వు కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి. మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను. ఆరాధన అంటే యెహోవాకు పండుగ. ఈరోజు పండుగ లేదా? చాలా పెద్ద పండుగ. 200 దేశాల కంటే ఎక్కువ దేశాలు ఈరోజు ఈ యొక్క పండుగని జరుపుకుంటున్నారు. కొన్ని దేశాలలో క్రిస్మస్ పండుగ 3 నెలలు చేసుకుంటారు. 3 నెలలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు. కొన్ని దేశాలలో 6 నెలలు చేసుకుంటారు క్రిస్మస్ పండుగ. జనవరి, ఫిబ్రవరి దాకా కూడా వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకుంటూనే ఉంటారు. అంత గొప్ప పండుగ ఇది. పండుగ అంటే ఇంకా సంతోషం. పండుగ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంతోషం. అన్నీ కొత్తవే. ఎంత మంచి మంచి వంటలు వండుకుంటారు కదా, ఎంత సంతోషం. వంటలు వండే వాళ్ళకు సంతోషం, వాటి వాసన చూసే వాళ్ళకి సంతోషం, వాటిని భుజించే వాళ్ళకి సంతోషం. మీకోసమే, ఇవన్నీ మీకోసమే అన్నట్టు. ఆరాధన అంటే యెహోవాకు పండుగ. మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధన చేస్తే పరలోకంలో ఆ యొక్క దేవునికి పండుగ. ఆయన దేవదూతలందరినీ పిలుచుకొని, చూడండి నన్ను ఆరాధన చేస్తున్నారు, నా పిల్లలు నన్ను ఆరాధన చేస్తున్నారు, ఈరోజు మనందరికీ పండుగ. నేను ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధన చేస్తే ప్రతిరోజు కూడా ఆ యొక్క దేవునికి పండుగ. ఒకటి చూసినాము, ఆరాధన అంటే సక్రియ మంచి పని. రెండోది చూసినాము, ఆరాధన అంటే యెహోవాకు ఉత్సవం. ఉత్సవం అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కనుక ఇట్లా ఈ రోడ్డు మీద నుంచి అట్లా పోతున్నాడు అనుకో, ఎట్లుంటుంది అవులింగ్? ఆయన వెనకాల జనం ఉంటారు, వెనకాల జనం ఉంటారు, ముందర పోలీసులు ఉంటారు. ఆ వెనకాల ఉన్న జనం అంతా ఏమంటే నరేంద్ర మోదీకి జై అంటారా? జై కొడతారు. ఆరాధన అంటే అది జై కొట్టడం. ఆరాధన అంటే నువ్వే గొప్పవి, నీకంటే గొప్పది ఇంకొకరు ఎవరు లేరు. ఉత్సవం. ఆ వెనకాల వచ్చే జనమంతా ఆయనకే జైలు కొడతారు. ఆయన చేసిన కార్యాల గురించే వాళ్ళు గట్టి గట్టిగా ఒరి మరీ చెప్తారు. ఆయన గురించే పాటలు పాడతారు, ఆయన గురించే డబ్బులు కొడతారు, బీట్లు పెట్టుకుంటారు, డాన్సులు చేస్తారు. అయ్యా నువ్వే దిక్కు మాకు, నువ్వే దిక్కు మాకు, నువ్వే మేలు చేయాలి మాకు, నువ్వే ఉన్నావు. ఆ ఊరికి పెట్టుంటారు. ఆరాధన అంటే అది యెహోవాకు ఉత్సవం, యెహోవాకు పండుగ. 3 సంగతులు మనం చూసినాము. ఆరాధన అంటే ఒకటి సత్క్రియ మంచి పని, రెండోది ఆరాధన అంటే యెహోవాకు ఉత్సవము, మూడోది ఆరాధన అంటే యెహోవాకు పండుగ. ఇంకోటి 7వ అధ్యాయము 16వ వచనం నిర్గమకాండం. నిర్గమకాండము 7వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. 8వ అధ్యాయము 1వ వచనం నిర్గమకాండం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పొలిము. 8వ అధ్యాయము 20వ వచనం నిర్గమకాండం. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పొలిము. 9వ అధ్యాయము 1వ వచనం నిర్గమకాండం. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను
ఒలిము 9వ అధ్యాయము 13వ వచనం నిర్గమకాండం. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా ప్రజలను ఒలిము. ఆరాధన అంటే దేవుని సేవ. అర్థమవుతుందా వాక్యం? ఆరాధన అంటే ఏంటి? నేను ఆరాధన చేస్తున్నాను అంటే దేవుని సేవ చేస్తున్నాను అని అర్థం. నిర్గమకాండము 10వ అధ్యాయము 3వ వచనంలో కూడా అదే మాట రాయబడ్డది, నన్ను సేవించుటకు నా జనులను ఒలిము. ఆరాధన అంటే దేవుని సేవ అండి. ఏదో ఇక్కడ వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియదు. కొద్దిమందికి అయితే ఆరాధనకు ప్రార్థనకు కూడా తేడా తెలియదు. ఆరాధన అంటే ఏందో తెలియదు, ప్రార్థన అంటే ఏందో కూడా తేడా తెలియదు. ఓ చేస్తూనే ఉంటారు. ఆరాధన అంటే దేవుని సేవ. ఒకటి చూసినాము ఆరాధన అంటే సత్క్రియ, రెండోది చూసినాము ఆరాధన అంటే యెహోవాకు ఉత్సవం, మూడోది చూసినాము ఆరాధన అంటే యెహోవాకు పండుగ, నాలుగోది చూసినాము ఆరాధన అంటే దేవుని సేవ. నేను కనుక రోజు పొద్దుగా లేవంగానే దేవుని ఆరాధన చేశాను అనుకోండి, అప్పుడు దేవుడు నా గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఈరోజు నువ్వు ఒక మంచి పని చేసినావు, ఈరోజు నీకు ఉత్సవం, ఈరోజు నీకు పండుగ, ఈరోజు నువ్వు నీ దినాన్ని నా సేవతో ఆరంభించినావు. అర్థమవుతున్నావా? దేవుని ఆరాధన అంటే ఇదేదో ఆషామాషి కాదు. ఆరాధనకి వాక్యంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. లోకంలో లోకస్తులు మంచి పని ఏంటి అంటే వాళ్ళు ఎన్నో చెప్తారు, దానాలు ధర్మాలు యజ్ఞాలు హోమాలు జపాలు, ఎక్కడెక్కడ ఎన్నో తీర్థయాత్రలు చేయండి, ఆడ సమర్పించుకోండి, ఈడ సమర్పించుకోండి, గగని కాదు సత్క్రియ అంటే. ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధన చేస్తే, ప్రభువా నా కొరకు నువ్వు త్యాగం అయిపోయినావు, నా కొరకు నువ్వు బలైపోయినావు, నీ యవ్వన రక్తాన్ని నువ్వు చిందించినావు, నా కొరకు మేకులు పట్టించుకున్నావు, నా కొరకు ముఖం మీద ఉమ్మేయించుకున్నావు, నాకు రావాల్సిన శిక్ష నువ్వు భరించినావు, నాకు రావాల్సిన మరణాన్ని నువ్వు తీసుకున్నావు, నీ మరణాన్ని బట్టి నా యొక్క మరణాన్ని కొట్టివేసి నాకు నిత్య జీవాన్ని నువ్వు ఇచ్చినావు, నన్ను క్షమించినావు, నన్ను నీ రక్తంతో కడిగినావు, నన్ను శుద్ధి చేసినావు, నీకు వందనాలు. ఈ 4 మాటలు తగ్గితే ఆ దేవునికి ఎంత సంతోషమో. దట్ ఈస్ కాల్డ్ సత్క్రియ. అదే సత్క్రియ. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మంచి మాట రాయబడ్డది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగు చేయుట మీ విషయమై దేవుని చిత్తము. ఆరాధన అంటే దేవుని చిత్తం. అర్థమవుతుందా? నేను ఆరాధన చేస్తున్నా అంటే ఏం చేస్తున్నా? అర్థమవుతలేదు వాక్యం. వాక్యం అర్థమవుతుంది. తెలుసుకోనా? ఆరాధన అంటే దేవుని చిత్తం. నేను ఆరాధన చేస్తున్నా అంటే ఏం చేస్తున్నా? అయిపో. నేను ఆరాధన చేస్తున్నా అంటే దేవుని చిత్తం చేస్తున్నా. దేవుని చిత్తం అంటే ఏమో అనుకోకండి. నేను ఆరాధన చేస్తున్నా అంటే దేవుని చిత్తం చేస్తున్నా. దేవుని మనసుని సంతోష పెడుతున్నా, దేవుని హృదయాన్ని సంతోష పెడుతున్నా, దేవుని హృదయంలో ఉన్న ఆరాధన నేను చేస్తున్నా. ఇట్లా ఆరాధన చేయాలి. ఆరాధన అంటే దేవుని చిత్తం. ఎంత మంచి మాటలు కదా ఇవన్నీ. ఈ లోకంలో దేవుని చిత్తం అంటే అందరూ ఏమేమో అనుకుంటారు. అయ్యో ఆయన దేవుని చిత్తం చేస్తున్నాడు, ఈయన దేవుని చిత్తం చేస్తున్నాడు, మేము చదువురాను మేమేం దేవుని చిత్తం చేస్తాం అని అంటాడు. నేను ఆరాధన చేస్తున్నా అంటే దేవుని చిత్తం చేస్తున్నా అని అర్థం. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆరాధన చేస్తున్నావు అంటే నువ్వు కూడా దేవుని చిత్తం చేస్తున్నావు. సరే అన్న, నువ్వు యాకించే వస్తే ఏమేమో చెప్పబట్టివి. ఆరాధన అంటే సత్క్రియ అంటివి, ఆరాధన అంటే పండుగ అంటివి, ఆరాధన అంటే ఉత్సాహం అంటివి, ఆరాధన అంటే ఏమేమో అనబట్టి నువ్వు చెప్పినట్టు మేము ఆరాధన చేస్తాం. సరే అన్న, మాకేమో లాభం ఉందా? లాభం లేదు, మేము ఏంటంటే చేయం కదా. మోకాళ్ళ మీదకి పోయి తలలు కప్పుకొని గట్టిగా వదులుకుంటే ఆరాధన చేయాలి. మా మోకాళ్ళు ఏం కావాలి, మా గొప్పలు ఏం కావాలి. ఆరాధన చేస్తే నాకేంటి, నాకేం లాభం చేస్తాం.
సరే ఈరోజు పండుగ కదా, నేను ఆరాధన చేస్తా. ఏం లాభం, నాకేం లాభం? 67వ కీర్తన 67వ కీర్తన ఆఖరి 3 వచనాలు చదవండి. ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఏం చేస్తారో చూడండి. 67వ కీర్తన ఆఖరి 3 వచనాలు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు అంటే స్తుతించినప్పుడు. 67వ కీర్తన 5వ వచనం నేను చదివినాను. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. ఎస్, నేను దేవుని స్తుతిస్తా, నేను దేవుని ఆరాధిస్తా. నాకేం లాభం? నాకేమి లాభం కలుగుతుంది అంటే అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. అది ఆశీర్వాదం. నేను ఆరాధన చేస్తే నా భూమి నాకు ఫలం ఇస్తుందంట. నేను భూమిలో ఏ పంట వేసినా సరే ఆ పంట యొక్క ఫలాన్ని నేను ఖచ్చితంగా చూస్తా. ఇది ఆరాధన చేసే వాళ్ళకి ఉన్న ఆశీర్వాదం. ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఈ విధంగా హెచ్చిస్తాడండి. నేను ఏ పంట చేసినా సరే, ఏ పని చేసినా సరే, ఏ ఉద్యోగం చేసినా సరే, ఏ వ్యాపారం చేసినా సరే, ఈ యొక్క దేవుడు నా యొక్క చేతి పనిని దీవిస్తాడు. అది ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. ఆరాధన చేసే వాళ్ళని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆరాధన చెయ్యని వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? ఎవరైతే భూమి సమృద్ధిగా పండింది అంటే అది ఆశీర్వాదం కాదు. నేను వేసిన విత్తనం, ఏ ఒక్క విత్తనం కూడా వ్యర్థం పోకుండా ప్రతి విత్తనం మొలకెత్తింది, ప్రతి విత్తనం చెట్టు అయింది, ప్రతి విత్తనానికి ఫలం వచ్చింది. ఏ ఒక్క విత్తనం కూడా వేస్ట్ కాలే. ఆశీర్వాదం కాదు. అందుకే ఆరాధనకి చాలా ప్రాముఖ్యత వాక్యంలో ఉంది. ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఎంత అద్భుతంగా హెచ్చిస్తాడంటే భూమి దాని ఫలము ఇస్తుంది. నువ్వు నీ చేయితో ఏ చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే ఆ యొక్క పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దాని తర్వాత దేవుడు, మా దేవుడు మమ్మల్ని దీవించుడు. 7వ వచనం, 67వ కీర్తన 7వ వచనం. దేవుడు మమ్మల్ని దీవించుడు, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. నేను ఇక్కడ మోకరించి ఆరాధన చేస్తే భూదిగంత నివాసులందరూ, బయట ఉన్న వాళ్ళంతా, మందిరానికి రానోళ్ళంతా ఆ దేవుని యందు భయభక్తులు నిలుపుతారు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అండి. అర్థమవుతుందా దేవుని వాక్యం మీకు? ఇది ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత. ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత అండి ఇది. భూదిగంత నివాసులందరూ కూడా దేవుని యందు భయభక్తులు నిలుపుతారు. బహుశా నీ శత్రువులు కూడా వచ్చి నీ పాదంలో పడతారేమో, నీ శత్రువులు వచ్చి నీకు క్షమాపణ అడుగుతారేమో. అది ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి, ఆరాధన చేయుట ద్వారా నాకు వచ్చే లాభం ఏంటి అంటే నా చేతి పనిని దేవుడు దీవిస్తాడు, నా పొలాన్ని దీవిస్తాడు, నా పంటను దీవిస్తాడు, నా యొక్క వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడు ఆశీర్వదించేది కేవలం ఆరాధన చేసే వాళ్ళను మాత్రమే. భూదిగంత నివాసులందరూ కూడా ఆ దేవుని యందు భయభక్తులు నిలుపుతారు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఇది. కాబట్టి అందుకే ఆరాధనకి చాలా 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 ప్రాముఖ్యత అనేది ఉన్నది. ఇతర ఏ సంఘాలలో లేని క్రమం మనకున్నది. ఇప్పటికీ కూడా దేవుని దయ వల్ల ఇంకా అదే క్రమంలో మనం ఉన్నాం, అదే క్రమంలో మనము కొనసాగుతున్నాం. దాన్ని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞమై ఉన్నాం. సరే, ఆరాధన కొరకు ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదివినాము. మొదటి 2 వచనాలు మాత్రం నేను ఇప్పుడు చదువుతాను. అందులో ఒక్క మాట చూసుకొని మనం ఏం చేస్తామంటే ఆరాధనలో మనము ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. రాజైన హేరోదు దినముల యందు
యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. 2వ వచనం, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈ యొక్క 12 వచనాలలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 7 పేర్లు ఉన్నాయి. సరేనా? ఈ యొక్క 12 వచనాలలో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో కొన్ని పేర్లు లేకపోతే కొన్ని బిరుదులు ఈ యొక్క 12 వచనాలు ఏవైతే మనం చదివినామో ఆ 12 వచనాలలో ఉన్నాయి. చూడండి, మొట్టమొదటి పేరు లేకపోతే బిరుదు. మొదటి వచనం 2:1 రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఒక పేరు ఏంటంటే యేసు. దాని తర్వాత 2వ వచనం యూదుల రాజు అనే పేరు 2వ వచనంలో ఉంది. దాని తర్వాత 4వ వచనం 4వ వచనంలో కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని. క్రీస్తు అనేది 3వ పేరు. 5వ వచనం చాలా అద్భుతమైన చాలా మంచి మాట ఉంటుంది 5వ వచనంలో. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలనగా యూదయ దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి. అధిపతి అంటే గవర్నర్ అని అర్థం. ఇప్పుడు ఈ రోజు ఎవరు పుట్టినరోజు? యేసు ప్రభు ఎవరు? అధిపతి, గవర్నర్. గవర్నర్ పుట్టినరోజు అండి ఈరోజు. గవర్నర్ పుట్టినరోజు ఈరోజు. ఆ ఊరు సర్పంచ్ పుట్టినరోజు ఉన్నది. ఇంట్లో ఎవ్వరు కూడా పోయి వెలిగించొద్దంట. నీకు దినం మొత్తం ఆయన ఇంటికి పోవాలి, ఆయన దగ్గరనే ఉండాలి. అందరినీ రమ్మన్నాడు. ఎవరైనా ఇంట్లో పొయ్యి ముట్టించిండ్రంటే వాళ్ళ ఇల్లు ఊళ్ళో ఉండనే ఉండదు. ఎంత సంతోషం కదా. ఊరు సర్పంచ్ పుట్టినరోజు అంటేనే అంత సంతోషం ఉంటే గవర్నర్ పుట్టినరోజు ఈరోజు. చూడండి, దాని తర్వాత 8వ వచనం శిశువు అనే మాట 8వ వచనంలో ఉంటది. దాని తర్వాత 2వ అధ్యాయము 14, 15 వచనములలో నా కుమారుడు అనే మాట ఉంటది. దాని తర్వాత 2వ అధ్యాయము 22, 23 ఈ వచనాలలో నజరేయుడు అనే మాట ఉంటది. ఈ 7 పేర్లు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న ఎన్నో పేర్లలో కొన్ని పేర్లు లేకపోతే కొన్ని బిరుదులు ఇక్కడ మనము చూసినాం. 1 యేసు, 2వది యూదుల రాజు, దాని తర్వాత 3వది క్రీస్తు, 4వది అధిపతి లేకపోతే గవర్నర్, 5వది శిశువు, 6వది నా కుమారుడు, 7వది నజరేయుడు. ఇవన్నీ ఏమై యేసుక్రీస్తు ప్రభుల వారి పేర్లు లేకపోతే బిరుదులు. ఈ 7 మాటలు కూడా మనం చూడడానికి ఇప్పుడైతే టైం సరిపోదు. ఒక్క మాట మాత్రమే చూద్దాం. యూదుల రాజు అనే మాట మాత్రం చూద్దాం. యూదుల రాజు అనే మాట చూసి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఆరాధనలో మనము ప్రవేశిస్తాం. సో దయచేసి మీరు ఎవరు ఏమైపోయినా సరే ఇంకా కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి. అట్లా మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకున్నారు అనుకోండి, నాకు యాత్ర ఇద్దరిని ముందే కాబట్టి ఏమి అంటే కొంచెం ముందు జరిగి కూర్చోండి. ఇంకా ఆ వెనకాల ఏమన్నా అయిపోదు, వెనకలు ఏమన్నా చేసుకోండి. మనం మాత్రం జాగ్రత్తగా మంచిగా వాక్యం వినాలి. నేను ఊరికే చెప్పట్లేదు, ఈ చర్చ మీరే, మీ సంఘమే, మీరే కట్టుకున్నారు, మీ కష్టమే ఉన్నది ఇక్కడ. ఇప్పుడు మీరు అంతా ఎందుకు వచ్చినారు? వాక్యం కోసం రాదా? మరి వాక్యం వినకుండా దిక్కు చూసుకుంటా. సో యూదుల రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అనంటే యూదుల రాజు. ఎవరికి రాజు అనంటే యూదుల రాజు అంట. యూదుల రాజు. ఈ యూదులు ఎవరు? ఏమో ఈ యూదులు ఎవరు చూడండి. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం. ఎవరు ఈ యూదులు?
29:35. ఆది కాండము 29:35. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుక ఉడిగెను. ఇప్పుడు యూదుల రాజు అని మనం చూసినాం. ఆ యూదా అనే పేరు దగ్గర స్తుతి అని పెట్టాలి. సరేనా? యూదుల రాజు అంటే స్తుతించే వాళ్ళ రాజు అని అర్థం. వాక్యం అర్థం కావాలి. యూదుల రాజు అంటే ఏంటి? స్తుతించే వాళ్ళ రాజు. యూదా అనే పేరుకి అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. యూదా అనే పేరుకి అర్థం ఏంటి? స్తుతి. ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధన చేస్తారో, ఎవరైతే యేసు ప్రభువును స్తుతిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని కొనియాడతారో వాళ్ళందరూ కూడా యూదులే. వాళ్ళందరి రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమో ఇప్పుడు నేను స్తుతిస్తున్నా అంటే నేను ఎవరిని? యూదుల్ని. మీరు స్తుతిస్తున్నారంటే మీరెవరు? యూదులు. బ్రదర్స్ స్తుతిస్తున్నారంటే బ్రదర్స్ ఎవరు? యూదులు. యూదుల రాజు. మా రాజు పుట్టినాడు ఈరోజు. మనందరి రాజు పుట్టినాడు. యూదుల రాజు అంటే ఎవరో కాదండి. యూదులు అంటే అక్కడెక్కడో ఏదో దేశంలో ఉన్నారు కాదు. యూదులు అంటే మనమే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని స్తుతిస్తారో వాళ్ళందరూ కూడా యూదులే. రాజు. ఆ రాజు అంటే ఎక్కడ పుట్టాలి మరి? రాజు అంటే ఎక్కడ ఉండాలి? రాజభవనాలలో, లేకపోతే ఇక్కడ రాజుగారి గెస్ట్ హౌస్లోనో, లేకపోతే వేర్ హౌస్లోనో, లేకపోతే ఫామ్ హౌస్లోనో, ఎక్కడో. మరి ఈ రాజు ఎక్కడ పుట్టింది? రాజేనా మరి? నో డౌటా? అనుమానం ఏం లేదా? అని రాజు అయ్యుండి ఆయన పశువుల పాకలో పుట్టినాడు. ఆయనకి ఏమి అంటే పుట్టనికి కూడా ఎవరు జాగీయలేదు. ఇప్పుడు బెత్లెహేమ్ అనే ఊర్లో యేసు ప్రభు పుట్టినాడు. ఆ నజరేతు అనే ఊర్లో యేసు ప్రభు పెరిగినాడు. ఇప్పుడు ఈ బెత్లెహేమ్ అనేది యేసు ప్రభు సొంతూరా కాదా అని అంటే ఆ సొంతూరే. యేసు ప్రభుని పెంచిన తండ్రి అంటే మరియ భర్త యోసేపు యొక్క సొంత ఊరు అది బెత్లెహేమ్. ఆ సొంత ఊర్లో తెలిసినట్టు ఉంటారా ఉండరా? ఆ తెలిసినట్టు ఉన్నట్టు కూడా ఊర్లో ఎందుకు జాగీయలేదు మరి? ఏమో అట్లా అర్థం చేసుకోవాలి దేవుడు మరి. సో ఆ రోజులలో ఉన్న పరిస్థితులు వేరు. సో ఇక్కడ సొంత ఊర్లోనే ఆయనకి జన్మించడానికి ఎవ్వరు కూడా తాగలేరు, ఎవ్వరు కూడా స్థలం ఇవ్వలేరు. సో అటువంటి పరిస్థితులలో దేవుడు ఆ యొక్క పశువుల పాకలు జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ పశువులు యేసుక్రీస్తు ప్రభువుల వారికి స్థలం ఇచ్చినాయి. ఆ పశువులు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎరిగినాయి. ఈయన మా సృష్టికర్త, ఈయన మా యొక్క దేవుడు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఈయన. రా, ఈ లోకంలో నీకు ఎవరు జాగించకపోయినా సరే మేము నీకు జాగిస్తాం, నువ్వు లోపలికి రా అని ఆ పశువులు జాగించినాయండి. ఆయన ఎవరు చూడండి బ్రదర్. సో యేసుక్రీస్తు ప్రభువుల వారు యూదుల రాజు అనే సంగతి ఆ యొక్క పశువులు తెలుసుకున్నాయి, కానీ లోకంలో లోకస్తులు తెలుసుకోలేరు. ఆ యొక్క జ్ఞానులు తెలుసుకున్నారు యేసుక్రీస్తు ప్రభువుల వారు యూదుల రాజు అని. ఈ యొక్క లోకంలో లోకస్తులు తెలుసుకోలేరు. సరే, రాజు అంటే ఏం పని చేస్తాడో ఒకటే ఒక మాట చూద్దాము. యెషయా 33:22. ఈ ఒక్క మాట చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. 33:22 యెషయా 33:22. యెషయా 33:22 యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. రాజు అంటే ఏం చేస్తాడండి? రాజు ఏం చేయాలి? రాజు ఏం చేస్తాడు? ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ రక్షిస్తారా, శిక్షిస్తారా? కదా, వాళ్ళ బాగోగులు ఆయన చూసుకుంటాడు. వాళ్ళకు ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా వెంటనే
ఆ యొక్క వెంటనే రెస్పాండ్ అవుతాడు ఆయన. సో కాబట్టి రాజు అనేవాడు ఏం చేస్తాడు అంటే కాపాడుతాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే కాపాడుతాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది మనందరినీ కాపాడడానికి, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికి, మన యొక్క ఆత్మలని కాపాడడానికి. మన ఆత్మ ఎంతో గొప్ప ప్రమాదంలో ఉంది. ఎంతో భయంకరమైన స్థలానికి ఆ యొక్క ఆత్మ అనేది పరుగు తీస్తున్నాడు. అటువంటి భయంకరమైన స్థలం నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నన్ను కాపాడడానికి ఆయన రక్షకుడుగా ఒక రాజు అయ్యుండి తను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ యొక్క నరకానికి బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం ఆఖరి 3 వచనాలు ఏమాట్లాడుతున్నారే. యోబు గ్రంథం 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇటువంటి స్థలం నుండి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడండి. చాలా భయంకరమైన స్థలం ఇది. యోబు కాలంలోనే యోబు ఆ యొక్క నరకం గురించి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. అక్కడ ఆ యొక్క మాటలు చదువుతా ఉంటే మనకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయము 20, 21, 22. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశము. నరకం అనే స్థలానికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటి అంటే తిరిగి వెలుపలికి రాజాలని దేశము. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, తిరిగి వెలుపలికి రాజాలని దేశం. అది దేశము 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 అని 5 పర్యాయం వచ్చింది అక్కడ. తిరిగి వెలుపలికి రాజాలని దేశం. ఒక్కసారి కనుక పొరపాటున ఆ దేశానికి వెళ్తే మళ్ళీ మనం బయటికి తీసుకొచ్చేటప్పుడు ఎవరు లేరప్పు. నిన్ను మళ్ళా తీసుకొచ్చే నాదుడు ఎవరు కూడా లేరు. తిరిగి వెలుపలికి రాజాలని దేశం. అంధకారము మరణాంధకారం గల దేశము. దేశం అంధకారము అండ్ మరణాంధకారం, ఇంకా అంధకారమే, మరణానికి తీసుకొని వెళ్ళే అంధకారము. దాని తర్వాత చూడండి ఆ పదాలు ఎట్లున్నాయో చూడండి. కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశం. కటిక చీకటి. ఇప్పుడు అంధకారం ఏంది, మరణాంధకారం ఏంది, కటిక చీకటి అయి గాఢాంధకారం అంట. అర్థమైతే ఆ పదాలు ఎట్లున్నాయి? అంధకారం, మరణాంధకారం, గాఢాంధకారం, కటిక చీకటి. ఏమైంది ఈ పదాలన్నీ? దాని తర్వాత చూడండి ఇంకేదో మంచిగా చూడండి. భ్రమ పుట్టించు మరణాంధకార దేశం. మరణాంధకారం, భ్రమ, భ్రమ పుట్టించు మరణాంధకార దేశం. భ్రమ. అయ్యో, ఈ స్థలానికి నేను ఎట్లొచ్చినా, ఈ స్థలానికి నన్ను ఎవరు తోలుకొని వచ్చిండ్రు, ఇటువంటి స్థలం ఉందని తెలిసినుంటే ఇటువంటి స్థలానికి నేను రాను కదా. నిత్యము అగ్ని మండుతూనే ఉంది, నిత్యము మంటలు లేస్తూనే ఉన్నాయి, పైకి పొగలు పైకి లేస్తూనే ఉన్నాయి, ఆ శక తాకుతున్నది నాకు, అన్ని అగ్ని ఉంది కానీ వెలుగులేనే లేదు, అసలు అంత చీకటే ఉంది. రాత్రి పూట కరెంట్ పోతే ఏం చేస్తాం మనం? దీపం వెలిగిస్తాం కదా. కొంచెం దీపం వెలిగిస్తే మొత్తం నరకంలో అగ్ని ఉన్నది కానీ వెలుగు లేదంట. భ్రమ. ఎవరికి అర్థం కాదా ఎటువంటి దేశమో? భ్రమ. అరే ఇదేంటిరా, లోకంలో ఉన్నప్పుడు కరెంటు పోతే నేను చిన్న దీపం ముట్టించిన ఇల్లంతా వెలుగొచ్చింది, ఈడనేమో అగ్ని మండుతూనే ఉన్నది కానీ అసలే వెలుగు లేదు, ఎవరు గుర్తు తెలుస్తలేరు, అందరూ వండుతూనే ఉన్నారు, అందరూ లవోనిమని మొత్తుకుంటూనే ఉన్నారు. అయ్యో నేను ఎవరికైతే మొక్కినానో, ఎవరికైతే పూజ చేసినానో ఆయన కూడా కిందే ఉన్నాడు. భ్రమ. భ్రమ అంటే కాదు. ఊరే ఊరే ఆయన నీకే మొక్కిన కదా ఆయన, కాషాయ వస్త్రాలు ధరించిన నేను, మెట్లెక్కిన, గుళ్ళెక్కిన, ప్రదక్షిణ చేసిన, తీర్థయాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, ఎక్కడెక్కడో పోయినా నామాలు పెట్టుకున్నా, మా ఊళ్ళో నేను ఎప్పుడు కట్టించిన 4 గుళ్ళు ఉన్నాయి మా ఊళ్ళో నా పేరు మీద. నువ్వు కూడా గీడే ఉన్నావు, నువ్వెవరు కాదా? భ్రమ. నువ్వు మొక్కినోడు కూడా గానే ఉన్నాడు కానీ భ్రమ. మరి నువ్వు దేవుణ్ణి కాదు అంటే నిన్ను ఈ స్థలానికి పంపిన వ్యక్తి ఎవరు? భ్రమ. అయ్యో 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 అయ్యో, నువ్వు నిజమైన దేవుడు నాకు ఉంటుందంటే నీకే పెట్టి
భ్రమ పుట్టించే దేశం అంటే కాదు. అది పోయిన తర్వాత ఏమవుతుంది మా దేశంలో ఇప్పటికి కూడా నిన్నే మొక్కుతున్నారు. కిలోమీటర్ దూరం కూర్చున్నాయి గుళ్ళని అది పోయిన తర్వాత ఏమవుతుంది భ్రమ. దాని తర్వాత రాయబడింది వెలుగే చీకటి కాగా వెలుగే చీకటి. ఆ చీకటి అంటే ఏంది, అంధకారం అంటే ఏంది, గాఢాంధకారం అంటే ఏంది, కటిక చీకటి అంటే ఏంది, మరణాంధకారం అంటే అది అంటే ఏంది? ఈ పదాలని ఏమయ్యేది, ఎట్లా వివరించాలి నేను ఇప్పుడు? ఇటువంటి భయంకరమైన స్థలం నుండి కాపాడడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన దీనుడిగా తగ్గించుకొని ఈ యొక్క లోకానికి పశువుల పాకలో జన్మించినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుల రాజు. రాజు అంటే కాపాడేవాడు, రాజు అంటే రక్షించేవాడు, రాజు అంటే మనల్ని భద్రపరిచేవాడు, రాజు అంటే మన బాగోగులు చూసేవాడు, మన క్షేమాన్ని కోరేవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇటువంటి భయంకరమైన స్థలం నుండి నీ యొక్క ఆత్మని నా యొక్క ఆత్మని కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడు అంటే కూడా అదే, రక్షకుడు అంటే అర్థం కూడా అదేనండి, ఈ స్థలం నుండి నన్ను రక్షించేవాడు అని అర్థం. ఆ స్థలం నుండి నిన్ను రక్షించే వాళ్ళు ఏ ప్రభు తప్ప వేరే వ్యక్తి ఎవరు కూడా లేడు. దేశము 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 అని 5 సార్లు వచ్చిందాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఒక మాట విన్నాను, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే నరకంలో ఉండేది మట్టి కాదు, నువ్వే నరకంలో ఉండేది. నీ ఆత్మనే నరకం. ఈ మట్టి శరీరం కాదు నరకానికి పోయేది, నా లోపల ఉన్న ఆత్మ, అది నా ఆత్మనే. ఆ ఆత్మ పోతాడు ఆ యొక్క నరకానికి. అయ్యో బ్రహ్మ పుట్టించే దేశం, ఇందులో నుండి కాపాడే వాళ్ళు ఎవరు ఎవరు ఎవరు? మా ఇంటికి వచ్చి చెప్పిపోయినారు, మా ఇంటి ముంగల్నే స్టాండ్ వేసి చెప్పిపోయినారు, వినకపోతే బైబుల్ చింపేసిన ఏ మా కులం దేవుడు కాదు అనుకున్నా. అయ్యో అయ్యో అయ్యో, మొత్తుకునే రోజు రాబోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇంకా నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వకపోతే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క సువర్తమానాన్ని ఈరోజు నీ కోసమే తీసుకొచ్చినాడు. ఇటువంటి భయంకరమైన స్థలం నుండి కాపాడేవాడు యేసు ప్రభు. దానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు నెక్స్ట్ వర్తమానంలో మనము చూస్తాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. అందులో ఏం చేస్తామంటే మోకరించి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. 1 నిమిషం కంటే ఎక్కువ ఎవరు కూడా తీసుకోవద్దు. ఏం చేయాలి? మీ ఆరాధన 1 నిమిషంలో అయిపోగొట్టాలి. ఆరాధన చేయాలి, ప్రార్థనగా అడుక్కుంటున్నా, వేడుకుంటున్నా, దీవించు, ఆశీర్వదించు, ఆ సేవకుల్ని దీవించు, బోధకుల్ని దీవించు, అవసరం. ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి అనాలి. ఆరాధన అంటే సమర్పించుట, ఆరాధించి అర్పిస్తున్నాను, ఆరాధించి సమర్పిస్తున్నాను. అంతా మంచిగా చేసి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్న తండ్రి అన్నాడు. ఇప్పుడు ప్రార్థన కాదు చేసేది, ఆరాధించి సమర్పిస్తున్నాను, అర్పిస్తున్నాను. నువ్వు రాజు అయ్యుండి నన్ను కాపాడినావు, నన్ను రక్షించినావు, ఇటువంటి భయంకరమైన స్థలం నుండి నన్ను కాపాడినావు, నా ఆత్మను కాపాడినావు, నీకు వందనాలు. ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి అన్నారు. సరేనా? పాట ద్వారా ఆరాధన చేస్తే పాట ద్వారానే మీ ఆరాధన అయిపోతుంది. కాబట్టి పాట కంటే మాట ద్వారా ఆరాధన చేస్తే ఇంకా మంచిది. సరేనా? మనం ఆరాధన చేస్తే దేవుడికి చాలా సంతోషం. సరే, ఒక బ్రదర్ స్టార్ట్ చేయండి. 1 నిమిషం కంటే ఎక్కువ ఎవరు కూడా తీసుకోండి. మీరు ఎక్కువ తీసుకుంటున్నారంటే నేను ఈడికించే పాట. 1 నిమిషంలో మీ ఆరాధన అయిపోయింది. ఒక బ్రదర్ స్టార్ట్ చేయండి.